సోపానంతో తెలుగు భాషకు పట్టం. మార్కాపురం జిల్లా కంబంలోని బాలికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎన్ఎం శ్రీనివాసులు పరమపద సోపాన పటాన్ని పదపరమ సోపాన పటముగా మార్చి అక్షరాలకు ఆటలను జోడించి విభక్తులకు విలువలద్దుతూ విద్యార్థులకు వినూత్న బోధన చేసి తెలుగు భాషకు పట్టాభిషేకం చేస్తున్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో ఉపాధ్యాయుడు వై శ్రీనివాసులు తనదైన శైలిలో బోధనా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. యథా రాజా తదా ప్రజ అంటూ రాజు గంభీరంగా ఉండాలని, సైనికుడు శునకంలా విశ్వాసపాత్రుడై ఉండాలని, మంత్రి పులిలా చురుకైన వాడై ఉండాలని, ఎవరెలా ఉండాలో వారెలా ఉంటే వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిన వారవుతారని తెలుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తీరైన నైపుణ్యాలను సొంతం చేసుకోవాలన్నారు. చారిత్రక కళాకృతులను పరిచయం చేస్తూ తాళపత్ర గ్రంథాలను రూపొందించి గతకాల వైభవాల్లో వర్తమాన వాక్యాలను, భవిష్యత్తు భాగోతాలను వివరించి ఆటపాటలతో అలరించి వినూత్న బోధన చేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసులు వైవిధ్య చాతుర్యాన్ని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు వేణుళ్ల కొనియాడారు. ఘనంగా చూస్తున్నారు. ఒక్కొక్కరే నాకు ఇక్కడ కూర్చుంటారు. కానీ మా సార్ ద్వారా సగర్వంగా అందరితో మెప్పిస్తూ అందరిని ఒప్పిస్తూ ఇట్లా చేయడంతో ఆయన గౌరవం వస్తుంది. ఘనమైన పని గౌరవం కలిగించును. పదాలతోటి వాక్య నిర్మాణం అన్ని నేర్పడానికి సులువైన పద్ధతి పరమపద సోపానం నుంచి నేను పరమ సోపానంగా తయారు చేశాను. వాళ్ళు చిన్న ఆటలా కూడా చదువు అనేది వాళ్ళకు కష్టంగా ఇష్టంగా నేర్చుకోవాలి చదువు అనేది. ఆ విధంగా చెప్పాను. తర్వాత ఇట్లా చాట్ ద్వారా విభక్తులు అంటే ప్రథమావిభక్తి అంటే వాళ్ళు చదువు నేర్చుకుంటారు. ఎట్లా ప్రథమవిభక్తి ఏమున్నాయి అందులో అంటే బాక్స్ అట్లా ఏంటంటే డుమ్ములు ప్రథమావిభక్తి ఇవన్నీ నేర్చుకున్నాక